అమ్మా నమస్కారమ్మా. అపర్ణ నమస్తే. ఎక్కడున్నావు? అమ్మా అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరమ్మా, లేరు లేరు లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అపర్ణ ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగ మురళి ఏదైనా ఇడమో అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, శ్రీను గారు కొడతారు. కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తున్నా. నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అమ్మా నమస్కారమ్మా. అపర్ణ నమస్తే. ఎక్కడున్నావు? అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరమ్మా, లేరు లేరు లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అపర్ణ ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగ మురళి ఏదైనా ఇడమో అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, శ్రీను గారు కొడతారు. కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తున్నా. నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే. అమ్మా నమస్కారమ్మా. అపర్ణ నమస్తే. ఎక్కడున్నావు? అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరమ్మా, లేరు లేరు లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అపర్ణ ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగ మురళి ఏదైనా ఇడమో అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, శ్రీను గారు కొడతారు. కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తున్నా. నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అమ్మా నమస్కారమ్మా. అపర్ణ నమస్తే. ఎక్కడున్నావు? అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే.
పక్కన ఎవరు లేరు కదా? లేరమ్మా, లేరు లేరు లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్ కాఫీ దగ్గర. ఏంటి అప్పన్నా ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక్కడ పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడమో అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తున్నా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అమ్మా నమస్కారమ్మా. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరమ్మా, లేరు లేరు లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్ కాఫీ దగ్గర. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక్కడ పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడమో అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేలే మనం ఊరుకుందా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తున్నా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే ఓకే. అమ్మా నమస్కారమ్మా. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను ఈ పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరమ్మా, లేరు లేరు లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్ కాఫీ దగ్గర. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక్కడ పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడమో అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను.